గ్రామంలో సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ప్రారంభించిన సిఐ ఎస్కే లతీఫ్. రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపోల్ గ్రామంలో సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను సిఐ ఎస్కే లతీఫ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ కె మానస, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం, ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, నేరాల నివారణలో వాటి పాత్రపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులు మరియు మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామస్తుల భద్రతకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామ పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు, ప్రెస్ మిత్రులకు అనేది అందరికీ తెలుసు. ఎందుకు ఉపయోగిస్తారో మంచిగా అందరికి దొంగతనాలు జరగకుండా సార్ గారు ఇట్లా చెప్పినట్టు అందరం పాటించి ప్రజలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు అందరం సూచనల మేరకు పాటిద్దామని గ్రామ పెద్దలు కూడా అందరూ కోఆపరేషన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సెక్రటరీ గారికి, ఉప సర్పంచ్కి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసిన రాయపోల్ గ్రామ ప్రజలందరికీ అందరికి గుడ్ మార్నింగ్. యాక్చువల్గా 16 పెట్టిద్దాం అనుకున్నాం కెమెరాస్. కాకపోతే ఈ ఫేజ్లో భాగంగా 10 ఓపెన్ చేయడం జరిగింది. ఇంకో 6 కూడా నెక్స్ట్ ఫేజ్లో ఓపెన్ చేశారు. దీనికి ఎవరెవరైతే ఫినాన్షియల్గా హెల్ప్ చేసిందో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఏంటంటే రీసెంట్గా చాలా అఫెన్స్లు అవుతున్నాయి. ప్రాపర్టీ అఫెన్స్లు అంటే ఇళ్లలో దొంగతనాలు ఇవి చాలా జరుగుతున్నాయి సిద్దిపేటలో. రీసెంట్గా మన దగ్గర కూడా 6 months బ్యాక్ అట్లా కూడా టెంపుల్ అఫెన్స్లు చాలా వరకు జరిగినాయి. రాయపూర్ లోకల్లో జరగలేదు, బట్ కొత్తపల్లి, రంగారెడ్డిపల్లి, వీరారెడ్డిపల్లి ఏరియాస్లో ఒక 6-7 అఫెన్స్లు చాలా వరకు జరిగినాయి. అందులో మనకి మేజర్గా ఏంటంటే కొత్తపల్లి దగ్గర ఒక చిన్న ఫుటేజ్ ఉండే, అందులో చిన్న బైక్ ఒకటి ట్రావెల్ అయినట్టు, లింగారెడ్డిపల్లి దగ్గర ఒకటి మనకి చిన్న ఎవిడెన్స్ ఉండే. దాన్ని పట్టుకొని వేరే మన గజ్వేల్ పిఎస్ వాళ్ళు ఆ క్రూజ్ని ట్రేస్ చేసారు. అందులో వాళ్ళు రిమాండ్ అయిపోయారు. అట్లా మనకి సీసీ కెమెరాలు అనేటివి 24 గంటలు 24/7 వాటి భయం అనేది పబ్లిక్ ఉంటుంది, డిసిప్లిన్ పెరుగుతుంది పబ్లిక్లో. మేజర్గా కెమెరా ఉంది కదా అన్ని పని చేస్తే రికార్డ్ అవుతుంది అన్న ఇంటెన్షన్లో ఊళ్ళో సగం పని తగ్గుతుంది, మీకు తగ్గుతుంది, మాకు తగ్గుతుంది. సీసీ కెమెరా ఉంటే ఇన్కేస్ ఏదైనా అఫెన్స్ జరిగినా కూడా తొందరగా ట్రేజబిలిటీ అనేది తొందరగా ఉంటుంది మనకి సీసీ కెమెరాల వల్ల. ఇంకోటి ఇది సిపి మేడం స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో అంటే సిద్దిపేటలో ఉన్న విలేజ్లో 500 చేంజ్ విలేజెస్ ఉన్నాయి. దాంట్లో ప్రతి విలేజ్లో మినిమం ఒక 10 కెమెరాస్ అని ఉండాలి. ఏదైనా అఫెన్స్ జరిగితే పబ్లిక్కి ఆ కెమెరాస్ వల్ల సేఫ్టీ అనేది ఉంటుందని చెప్పి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 5th ఫేజ్లో ఈ ప్రోగ్రాంలో భాగంగా 5th ఫేజ్లో మన దగ్గర రాయపూర్లో ఇప్పుడు ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఫేసెస్లో కూడా ఇప్పటికీ మన దగ్గర ఆల్రెడీ 4 విలేజెస్లో పెట్టిస్తాము. సో ఫర్దర్ ఫేసెస్లో కూడా ప్రతి విలేజ్లో మినిమం ఒక 8 to 10 కెమెరాస్ ఉండాలనేది మేడం ఇంటెన్షన్. నెక్స్ట్ ఇంకో 6 కెమెరాస్ పెండింగ్ ఉన్నాయి మన దగ్గర, దానికి కూడా అందరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దొంగతనం చేయడానికి కూడా భయపడుతున్నాడు. పడతాం మరి ఎంఎస్సీ ఎక్కడ చూసినా సీసీ కెమెరా దొంగ రానే రాడు. సరే వాడు మాస్కులు వచ్చిండా, ఏది చేసిండా, బండి 2 వీలర్ అయితే వస్తాడు కదా, టోటల్గా 2 వీలర్ కానీ ఏదైనా ఏదో బండి అయితే దేని మీద రావాల్సిందే కదా వాడు. అందుకోసమే ఎక్కడో చోట వాడు పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఉండటం వల్ల ఇంకోటి ఏంటంటే మనలో సెల్ఫ్ క్రమశిక్షణ పెరుగుతుంది. క్రమశిక్షణ ఎట్లా పెరుగుతుంది సార్ అని మీరు అనొచ్చు. క్రమశిక్షణ ఎట్లా పెరుగుతుంది అంటే ఇప్పుడు మీరు 888 పోవాలన్నా సీసీ కెమెరా పడ్డారు దొరుకుతాం ఎవిడెన్స్ అనేది ఉంటుంది అని అంటాం. వాడు ఏదైనా తప్పు చేయడానికి కొట్టుకోవడానికి సీసీ కెమెరా ఉన్నదని మనందరికీ తెలిస్తే మనం తప్పు చేయడానికి భయపడతాం. వాస్తవా కాదా?